వెల్కమ్. ఇవాళ మనం థర్డ్ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టూ చాప్టర్స్లో మనం అసలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాప్టర్ వన్లోనే చూసాము. అండ్ చాప్టర్ టూలో మోడర్న్ హిస్టోరియన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, అంటే ఏన్షియంట్ ఇండియా గురించి మోడర్న్ హిస్టోరియన్స్ ఏమనుకున్నారు, ఏమనుకునేటోళ్ళు, హౌ దే హ్యావ్ డన్ సర్టెన్ థింగ్స్ అనేది చూసినాం. ఎందుకంటే హిస్టరీ చదివే ముందు హిస్టరీ ఎవరు రాశారో వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో అట్లా రాయాల్సి వచ్చిందో కూడా ఆ, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక బుక్ చదివే ముందు ఆ బుక్ యొక్క ఆథర్ గురించి మనం తెలుసుకుంటే ఇంకా బుక్ ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట. ఏ కంటెక్స్ట్లో వాళ్ళు రాశారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అట్లా. సో మనం చాప్టర్ టూని అలా చూసాము. ఇప్పుడు చాప్టర్ త్రీలో ఏముందంటే టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్. టైప్స్ ఆఫ్ సోర్సెస్ అంటే మనం హిస్టరీ అంటే పాత కాలంలో జరిగిన థింగ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పటి వరకు ఏమైందో అది దాన్ని హిస్టరీ అంటాం, అవునా? సో ఆ హిస్టరీలో మనం ఈ హిస్టరీ అనేది రాసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నాం, అంటే దానికి సోర్స్ ఏంటి అనేది ఈ చాప్టర్స్లో ఇచ్చారు. ఇది ఆ, ఈ చాప్టర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక సమ్మరైజేషన్ లాగా ఉంది. అంటే రకరకాల టైం పీరియడ్స్లో ఏ సోర్సెస్ నుంచి మనం డేటాని తీసుకున్నాము, దాన్ని హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్లో ఎట్లా ఎట్లా మార్చారు, ఎట్లా హిస్టరీ రాశారు అనేది ఈ చాప్టర్లో ఇచ్చారు. రకరకాల ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ అనేది టైప్స్ ఆఫ్ సోర్సెస్ గురించి ఇచ్చారు కాబట్టి ఆ టైప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్సే ఏ ఏ ఎక్కడి నుంచి ఏ టైం పీరియడ్లో ఏమేమి రాశారో ఇచ్చారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. చూడ్డానికి కొంచెం లెందీ ఉన్నప్పటికీ ఎవ్రీ పాయింట్ అనేది నాలెడ్జ్కి ఇట్ యాడ్స్. సో వెల్కమ్ వెల్కమ్ టు ద చాప్టర్ త్రీ, టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి మెయిన్గా టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఒక ఫైవ్ టైప్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ రిమైన్స్, సెకండ్ కాయిన్స్, థర్డ్ ఇన్స్క్రిప్షన్స్, ఫోర్త్ లిటరరీ సోర్సెస్, ఫిఫ్త్ ఫారెన్ అకౌంట్స్. ఫస్ట్ది ఏంటంటే మెటీరియల్ రిమైన్స్, అంటే తవ్వకాలలో ఏదైతే మెటీరియల్స్ బయటపడతాయో అవి ఆ, బియ్యపు గింజలు కావచ్చు, లేకపోతే బొక్కలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు మ్యాటర్, అది మెటీరియల్ రిమైన్స్. సెకండ్ థింగ్ అనేది కాయిన్స్, అంటే లంకె బిందెలలో దొరికిన కాయిన్స్, లేకపోతే ఓల్డ్ అండ్ కాయిన్స్, ఆ కాయిన్స్ మీద ఉన్న లాంగ్వేజెస్, ఆ కాయిన్స్ మీద ఉన్న అది మెటల్, ఏ టైప్ ఆఫ్ మెటల్ అనేది సెకండ్ చెప్తుంది అనమాట హిస్టరీ. థర్డ్ ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్, అంటే గోడల మీద ఆ శాసనాలు రాస్తారు కదా, ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ అంటే ఇన్ అంటే లోపల, స్క్రిప్ట్ అంటే మనం రిటర్న్ లాంగ్వేజ్ సర్టన్ రాస్తాం కదా, స్క్రిప్ట్. అండ్ లిటరరీ సోర్సెస్ అంటే మన పోయిట్స్, రాజులు రాజ్యాల గురించి చాలా కవితలు రాస్తాడు కదా, ఆ వాటికి సంబంధించినవి అనేవి లిటరరీ సోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఫారెన్ అకౌంట్స్. సో ఫారెన్ అకౌంట్స్ అంటే మనకి లైక్ చైనా నుంచి వచ్చిన ఫారినర్స్, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఫారినర్స్, గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు ఇండియా గురించి కొన్ని థింగ్స్ రాసుకున్నారనమాట. సో అవేంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ హిస్టారికల్ సెన్స్ అంటే ఓవరాల్గా ఇవన్నీ పెట్టేసుకొని హిస్టరీని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నాం అనేది లాస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చారు. సో ఇవి మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఆ, పుట్టిన పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నేను కొన్ని మెటీరియల్స్ వాడతా, అవునా? బట్టలు, లేకపోతే ఫోన్సో, లేకపోతే పెన్సో, ఏదో ఒకటి. అట్లనే ఏన్షియంట్ అప్పుడు బతికిన వాళ్ళు కూడా వాళ్ళ వస్తువులు ఏవో వాడేటోళ్ళు. అవి కొన్నేళ్ళ తర్వాత ఏమవుతుంది, మట్టిలో కలిసిపోవాల్సిందే కదా అన్ని. సో అట్లా మట్టిలో కలిసిపోయేటి అనమాట. సో ఇప్పుడు చూస్తే మనం ఇండియాలో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా స్టోన్ టెంపుల్స్ ఉంటాయి. వెరాజ్ నార్త్ ఈస్ట్లో బ్రిక్తో చేసిన మోనెస్ట్రీస్ ఉంటాయి. మోనెస్ట్రీస్ అంటే వీళ్ళు సాధువులు వాళ్ళు వీళ్ళు బస చేసే ప్లేస్ని మోనెస్ట్రీ అంటారు. ఓకేనా? అవి ఉండేటి. సో మౌండ్ అంటే ఏంటిదంటే ఆ, ఇది ఒక ఎలివేటెడ్ పోర్షన్ అన్నమాట ఆఫ్ ఓల్డ్ ఓల్డ్ హ్యాబిటేషన్. సో ఇక్కడ మీకు ఇమేజెస్లో చూపిస్తా, చూడండి. సో యా, ఇక్కడ బురియల్ మౌంట్స్ ఉన్నాయి. వీటిని బురియల్ మౌంట్స్, హయ్యర్ ఉంటుంది అనమాట, హయ్యర్ ల్యాండ్ ఎలివేషన్ ఉంటుంది దీంట్లో. కొంతమంది ఆ, అంటే ఉండేటోళ్ళు అనమాట.
నెక్స్ట్ ఇంకో టర్మ్ ఉంటుంది మేఘలిట్స్ అని. మేఘలిట్స్ అంటే ఇట్లా స్టోన్స్ ఇట్లా ఆ, ఇప్పుడు మనం కాకతీయ తోరణం అట్లా ఇట్లా చూస్తాం కదా, అవి మేఘలిట్స్. మేఘలిట్స్ అంటే ఒక హై ఎలివేటెడ్ ల్యాండ్లో స్టోన్స్ ఇట్లా పెడతారు అనమాట ఒక గుర్తుగా. సో దాన్ని మేఘలిట్స్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే ఆ, దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ రామాయణం, మహాభారతం, దాని గురించి. అండ్ మౌండ్. మౌండ్ అంటే మౌండ్స్ నుంచి ఏంటంటే తవ్వుతారు అనమాట. హారిజాంటల్గా తవ్వుతారు, వర్టికల్గా తవ్వుతారు. సో వర్టికల్గా తవ్వడం వల్ల ఏమైతే, వర్టికల్ అంటే లోపలికి, ఐ మీన్ హారిజాంటల్ అంటే లోపలికి, హారిజాంటల్ లోపలికి తవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బాయిదా వినట్టే లోపల తవ్వటానికి కొత్త కొత్త మెటీరియల్స్ అనేవి బయటపడతాయి. దానివల్ల ఏంటంటే కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని ఏమో హారిజాంటల్ హారిజాంటల్ అంటే ఇట్లా మొత్తం లేయర్ వైజ్ అనమాట. లేయర్ వైజ్ తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతారు అనమాట. అట్లా కొన్ని మెటీరియల్స్ అనేవి బయటపడతాయి. సో ఆ బయటపడే మెటీరియల్స్ని మనం కార్బన్ డేటింగ్ అవి ఇవి ఇస్తాం. దాని గురించి కూడా దీంట్లో ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మనం ఏంటంటే ఎవ్రీ పారాగ్రాఫ్లో సమ్మరీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఓవరాల్గా అండర్స్టాండింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆ మౌంట్స్ కూడా ఏంటంటే క్లియర్గా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా చూస్తే నార్త్ అండ్ సౌత్, టూ ప్లేసెస్, నార్త్ అండ్ సౌత్. నార్త్లో ఏమో మరీ డ్రై రీజియన్స్ ఉంటాయి. ఐ మీన్ ఈ రాజస్థాన్ సైడ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ సైడ్ అది చాలా అరిడ్ క్లైమేట్ అనమాట. అంటే వర్షాలు ఎక్కువ పడవు. ఇట్స్ అంటే అరిడ్ క్లైమేట్ ఉంటుంది, డ్రై క్లైమేట్ ఉంటుంది. అందుకే మనకు రాజస్థాన్ డెజర్ట్ ఉంది. అక్కడ చూసినప్పుడు ఏంటంటే ఓల్డ్ 3000, 3000 ప్లస్ 5000 ఇయర్స్ బ్యాక్ ఉన్న, లేదంటే 3000 బీసీ అంటే ఇది మనం 2025 AD ఉంది. సో 3000 + 2025 అంటే 25 ఇయర్స్, అంటే 5000 ఇయర్స్ బ్యాక్ ఉన్న యాంటిక్విటీస్ అంటే ఓల్డ్ మెటీరియల్స్, దొరికిన మెటీరియల్స్ని మనం యాంటిక్విటీస్ అంటాం. సో అవి ఉంటాయి. వేరే మన గంగా ప్లైన్స్లో సదరన్లో ఉన్నప్పుడు చాలా మెటల్స్ ఉన్నాయనుకో, ఒకవేళ వాళ్ళు మెటల్స్ వాడేటివి ఉన్నా కానీ ఈ వాటర్ వల్ల కరోజన్ అనేది ఏర్పడి మడ్ స్ట్రక్చర్స్ కూడా చాలా ఉంటాయి, డిఫికల్ట్ టు డిటెక్ట్ అనమాట. ఎందుకంటే వాటర్లో ఒకసారి పడితే ఆ వాటర్కి నాని 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 అన్ని స్ట్రక్చర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అట్లా కొన్ని అంటే వెదర్ కండిషన్స్ వల్ల కూడా కొన్ని హిస్టారికల్గా కొన్ని కనిపెట్టలేమన్నమాట. నెక్స్ట్ పాటరీ, టైప్స్ ఆఫ్ పాటరీ, అండ్ ఏ కైండ్ ఆఫ్ మనం సిరల్స్ వాడినాం, అది కూడా చాలా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్లో అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక సివిలైజేషన్లో, ఒక వ్యవస్థలో ఎలాంటి టూల్స్ వాడిళ్ళు, ఎలాంటి వెపన్స్ వాడిళ్ళు. అంటే వెపన్స్ అంటే స్టోన్ని వాడిర్రా, లేకపోతే కాపర్ వాడిల్లా, ఐరన్ వాడిర్రా, ఎలాంటి పాటరీ అంటే గిన్నెలు, బౌళ్ళు, బొచ్చెలు అవన్నమాట. ఎలాంటివి వాడిళ్ళు, మట్టి వాడిల్లా, లేకపోతే కాపర్ వాడిర్రా, లేకపోతే గోల్డెన్ వాడిర్రా, సిల్వర్ వాడిల్లా, అవి. ఓకేనా. సో ఈ పీసెస్ ఆఫ్ స్టోన్స్ని మేఘాలిత్స్ అంటారు. అట్లా సక్సెసెస్ లేయర్స్లో చేస్తాం అనమాట. ఇది ఎట్లా చేస్తామంటే కార్బన్ డేటింగ్ మెథడ్స్లో చేస్తాం. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని దాన్ని డీకే చేసి, ఇది కొంచెం సైంటిఫిక్ అనమాట. ఎయిర్ అండ్ ఫుడ్కి ఎంత అబ్జర్షన్ పడుతుంది, సో కెమికల్ క్యాలిక్యులేషన్ చేసేసుకొని ఒక మెటీరియల్ అనేది ఎంత ఓల్డ్ ఎంత న్యూ అనేది మనం చెప్తాం అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ డీకే ఆఫ్ అంటే యూనిఫామ్ రేట్లో డీకే అవుతుంది. కెమిస్ట్రీలో మనకి సాల్వింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హిస్టరీ ఆఫ్ క్లైమేట్ అండ్ వెజిటేషన్ కూడా. హిస్టరీ అంటే పాత దాని గురించి చెప్పేది హిస్టరీ. అది హిస్టరీ ఆఫ్ ఆటోమొబైల్ కావచ్చు, హిస్టరీ ఆఫ్ వాచెస్ కావచ్చు, హిస్టరీ ఆఫ్ క్లైమేట్ గురించి కావచ్చు. హిస్టరీ అంటే పాస్ట్లో జరిగింది, దేని గురించి జరిగితే అది అన్నమాట. ఇక్కడ హిస్టరీ ఆఫ్ క్లైమేట్ అన్నాడు. హిస్టరీ ఆఫ్ క్లైమేట్ అండ్ వెజిటేషన్స్ అంటే ఇప్పుడు కొన్ని ఏళ్ళ కిందట గింజలు ఏవైతే ఉంటాయో పోలెన్స్, అవి కిందికి పోతాయి. అవి మనం బయటికి తవ్వుతా అంటే ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు వస్తాయి. సో దాన్ని కూడా మనం పొలన్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక రైస్ గింజ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కింద పండించినాం అనేది కూడా చెప్పొచ్చు అనమాట. అట్లా ఆ గింజలు నిజంగా అంటే ఇప్పుడు రాజస్థాన్లో తవ్వినాం, రాజస్థాన్లో వచ్చినాయి అనుకో, సో ఓహో ఈ క్రాప్స్ కూడా ఈ ప్రదేశంలో పెరిగినాయా, పెరగలేదా, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా, అట్లా కొన్ని కొత్త కొత్త విషయాలు అనేది మనకు తెలుస్తాయి అనమాట దీన్ని యూజ్ చేయబట్టి. సో మెటల్ టెక్నాలజీ ఉందా. అండ్ ఒకవేళ బోన్స్, బొక్కలు దొరికినాయి అనుకో, యానిమల్స్ బొక్కలు నిజంగా అక్కడ యానిమల్స్ అనేవి డొమెస్టికేట్ చేసిర్రా లేదా. ఇప్పుడు యానిమల్స్ బోన్స్ హార్సీ హార్సీ సపోజ్ తెలంగాణలో దొరికినాయి అనుకో,
అవి కార్బన్ డేటింగ్ చేసినాం చాలా ఓల్డ్ అంటే అప్పుడు తెలంగాణలో కూడా హార్సెస్ పెరిగినట్టే. సో అట్లా కొత్త కొత్తవి చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మెటల్ కాయిన్స్ ఉంటాయి. ఆ స్టడీ ఆఫ్ మెటల్ కాయిన్స్ని మనం న్యూమాటిక్స్ అంటాం అనమాట. న్యూమిస్మాటిక్స్. అండ్ నెక్స్ట్ కాయిన్స్. ఫస్ట్ది ఏమైంది, మెటీరియల్ రిమైన్స్ గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది ఏంటంటే కాయిన్స్. సెకండ్ది కాయిన్స్. సో కాయిన్స్ అంటే ఏంటి, రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఇప్పుడు మనం వాడే కాయిన్స్ని కాయిన్ అంటాం. సర్క్యులర్గా ఉంటుంది, అది కరెన్సీ కోసమో లేకపోతే రకరకాలుగా వాడతాం. అప్పట్లో ఏంటంటే గోల్డెన్ కాయిన్స్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే గోల్డ్ రాజులు ధరించేటోళ్ళు. అండ్ ఇంకోటి గోల్డ్ షైనింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, సో ఏది షైనింగ్ అయితే అది అంత వాల్యుబుల్ అని చెప్పేసి అనుకుంటాం. అది ప్లస్ డెకరేటివ్ ఐటెం లెక్క వాడుకునేటోళ్ళం అనమాట. అండ్ ఈ ఓల్డ్ ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఇన్ న్యూమిస్మాటిక్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఉన్న పేపర్ కరెన్సీ లెక్క అప్పట్లో పేపర్ కరెన్సీ లేదు, అప్పుడు ఓన్లీ మెటల్ కాయిన్స్ అయితే ఉండేటివి. అంటే మళ్ళా రకరకాల రాజ్యాలు వాళ్ళ మెటీరియల్ అవైలబిలిటీని బట్టి కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ లెడ్ తోటి వాళ్ళు కాయిన్స్ అనేవి చేసుకొని అచ్చుగుద్ది చేపించుకునేది అనమాట. అంటే ఇప్పుడు ఒక రాజ్యం గోల్డ్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆ ఏరియాలో గోల్డ్ ఎక్కువ ఉన్నట్టే కదా. ఒక కాపర్ కాయిన్స్ ఉన్నాయనుకో, కాపర్ ఎక్కువ ఉన్నట్టే కదా. సో దాన్ని బట్టి మనం అక్కడ కాపర్ ఉండేదా గోల్డ్ ఉండేదా అని చెప్పి, ఒకవేళ అది ట్రేడ్కి ఒక వాడిర్రు అనుకో, ట్రేడ్కి. సో ఇప్పుడు మనం కాయిన్స్ అని గుర్తుకు రాగానే మనకు కుషన్స్ అని గుర్తుకు రావాలన్నమాట. కుషన్స్ పీరియడ్లో కాయిన్స్ అనేది ఎక్కువ వాడేటోళ్ళు. అండ్ రాబోయే చాప్టర్లో ఈచ్ రాజ్యంలో ఏమేం ఫేమస్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది మనం డైలీ ఒక చాప్టర్ అనుకున్నాం కాబట్టి సో మెల్లగా వెళ్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ చాప్టర్ మీద విల్ ఫోకస్. ఇంకోటి ఏంటంటే ఆ కాయిన్స్ అనేవి చాలా మంది కుండలలో పెట్టుకునేటోళ్ళు అనమాట, ఎర్త్ వేర్లో అంటే బ్రాస్ వెజిల్స్లో. అందుకే టెంపుల్స్ దగ్గర పురాతన తవ్వకాల్లో మనకి లంకె బిందెలు అంటాం కదా, అవి బయటపడ్డప్పుడు దాంట్లో ఏముంటాయంటే కాయిన్స్ ఉండేటివి అనమాట. అండ్ సో ఆ కాయిన్స్ కూడా ఇప్పటికీ మనం చాలా మ్యూజియంస్లో కలకత్తా, పాట్నా, లక్నో ఇట్లా చాలా మ్యూజియంస్లో అనేది మనం మెయింటైన్ చేయడం జరిగింది, ఫేమస్ మ్యూజియంస్లో. అండ్ సో మళ్ళా ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలించాలో అప్పుడు ఆ కాయిన్స్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో కూడా పెట్టడము, అండ్ పబ్లిక్ కలెక్షన్స్ ఇన్ ద కంట్రీ అవి కూడా చేయడము అట్లా ఇట్లా జరిగిందనమాట. అండ్ ఆ కాయిన్స్ యొక్క కేటగిరీస్ని మ్యూజియం ఆఫ్ కలకత్తాలో పెట్టారు, ఎందుకంటే అప్పుడు కలకత్తా ఇస్ అ వెరీ ఫేమస్ అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా లెక్క ఉంది. బ్రిటిషర్స్ అందరూ బెంగాల్ అది ఇది అని, అంటే అక్కడ పరిపాలన బెంగాల్ నుంచి చేసేది కాబట్టి, బికాజ్ ఇట్స్ సీకి దగ్గర ఉంటుంది అండ్ పోర్ట్ సిటీ కాబట్టి అట్లా అన్నమాట. అండ్ ఓల్డెస్ట్ కాయిన్స్ మీద కూడా కింగ్స్ యొక్క బొమ్మలు, లేకపోతే గాడ్స్ యొక్క బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు, లేదంటే డేట్స్ అట్లాంటివి ఉండేటివి అనమాట. అండ్ అవి దేని గురించి చెప్తాయి అంటే వాళ్ళ నమ్మకాల గురించి చెప్తాయి. వాళ్ళు ఏ దేవుని నమ్మేటోళ్ళు, ఆ కింగ్ అనేటోడు ఎలాంటోడు, కింగ్ ఆభరణాలు ఏం వేసుకున్నాడు. సో ఇది చేయబట్టి ఏంటంటే అట్లా రకరకాలుగా మనకి హిస్టరీ అనేది కన్స్ట్రక్ట్ అయిందనమాట. అండ్ ఇండో గ్రీక్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళు వచ్చిరో వాళ్ళ రైటింగ్స్లో కూడా ఇండియా గురించి ప్రస్తావన ఉండడం ఉంది కాబట్టి ఇట్లా రకరకాలుగా అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గురించి కూడా, క్రాఫ్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రాఫ్ట్ మ్యాన్ అంటే రకరకాల వస్తువులు తయారు చేసేటోళ్ళని క్రాఫ్ట్ అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఆ, ఈ మౌర్య టైమ్స్లో కూడా లెడ్, పొటిన్, కాపర్, బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఉండేవి. అండ్ ఇక్కడ మనం లార్జెస్ట్ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ద గుప్తాస్, ఈ గుప్తులు అనేవాళ్ళు, అందుకే మనం గుప్త నిధులు అంటాం. గుప్తాస్ వర్ ఇష్యూడ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఇది ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ద గుప్తాస్ ఇష్యూడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఇంకోటి ఏంటంటే ఈ అన్నిటికి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటే వాళ్ళు దేని గురించి వాడతారంటే ట్రేడ్ అండ్ కామర్స్ కూడా చాలా ఫ్లోరిష్ అయ్యి ఉంటుంది అనమాట, ఉన్నదన్నమాట అక్కడ. అండ్ బట్ పోస్ట్ గుప్తా పీరియడ్స్ యొక్క టైమ్స్ మనం ఒక అదేంటి కాయిన్స్ అని కనిపెట్టినప్పుడు అది చాలా తక్కువ కాయిన్స్ అనేవి మనకు కనిపించినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. అండ్ కాయిన్స్ కూడా కింగ్స్ గురించి అండ్ గాడ్స్ గురించి, రిలీజియస్ సింబల్స్ గురించి, ఆర్ట్ అండ్ రిలీజియన్ గురించి చెప్తాయి అనమాట. సో ఇది మొత్తం కాయిన్స్ గురించి. నెక్స్ట్ కాయిన్స్ అంటే న్యూమిస్మాటిక్స్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్.
ఇన్స్క్రిప్షన్ అంటే ఇన్స్క్రిప్షన్ అంటే స్క్రిప్ట్ అనేది ఒక దాని మీద రాస్తాం. అది స్టోన్ కావచ్చు, లేకపోతే కాపర్ ప్లేట్స్ కావచ్చు, దేని మీదనో దాని మీద రాసి పెడతాం అనమాట. దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాం. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా రకరకాల పిక్టోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే శాసనాలు అని అంటాం తెలుగులో. అండ్ దీని గురించి చదివే ఓల్డ్ రికార్డ్స్ గురించి చదివే దాన్ని పాలియోగ్రఫీ అని అంటాం అనమాట. సో ఆ, ఈ ఇన్స్క్రిప్షన్ దేని మీద అంటే సీల్స్ మీద, స్టోన్ పిల్లర్స్ మీద, బండరాళ్ళ మీద, కాపర్ ప్లేట్ల మీద, టెంపుల్ యొక్క గోడ, టెంపుల్ వాల్స్ ఉంటాయి కదా, వాటి మీద, బ్రిక్స్ మీద రకరకాలుగా అనేది ఉన్నాయన్నమాట ఈ కాపర్ ప్లేట్స్. అండ్ ఎర్లీ సెంచరీస్ అంటే క్రిస్టియన్ అంటే 1000 BC అప్పుడు కాపర్ ప్లేట్స్ అనేది ఎక్కువ వాడడం జరిగింది. మనకి 3 మైన్స్ అని కూడా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వాల్స్ ఆఫ్ టెంపుల్స్లో, మ్యూజియంస్లో అండ్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎపిగ్రఫిస్ట్ అట్ మైసూర్లో కూడా ఇన్స్క్రిప్షన్ మ్యూజియంస్లో కూడా పెట్టారనమాట. అండ్ స్టార్టింగ్లో ఇది ఇన్స్క్రిప్షన్స్ మనం ప్రాకృత్ లాంగ్వేజ్లో థర్డ్ సెంచరీ అంటే 300 BC ఆ టైంలో ఉండేవి అనమాట ప్రాకృత్ లాంగ్వేజ్లో. దాని తర్వాత సంస్క్రిట్ లాంగ్వేజ్కి వచ్చినాయి. దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనం ఇప్పుడు కాకతీయలో చూసిన తెలుగులో పెట్టడము, తమిళనాడులో సంగం లిటరేచర్లో పెట్టడము. సో అండ్ ఇండియాలో కూడా బా రకరకాల స్క్రిప్ట్ ఉంటాయన్నమాట. బ్రహ్మి స్క్రిప్ట్, ఖరోష్ఠి స్క్రిప్ట్ అని ఇట్లా. సో ఇది కార్పస్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. ఇంకోటి ఆ, అశోకన్ ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. బ్రహ్మి స్క్రిప్ట్, ఎవరైతే బ్రహ్మి స్క్రిప్ట్ ఎక్కువ వచ్చో వాళ్ళకి ఎక్కువ అండర్స్టాండింగ్ అనేది అవుతుంది అనమాట. దేని మీద అంటే రకరకాల భాషలు ఉన్నాయి. ఇప్పుడు ఇమేజెస్ చూపిస్తాను మీకు, బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ ఖరోష్ఠి స్క్రిప్ట్. ఇప్పుడు చూడండి, బ్రహ్మి స్క్రిప్ట్ చూడండి. బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఇట్లా ఉందన్నమాట. చూడడానికి కొంచెం రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఇట్లా ఓము, ఓలు, ఈలు సింపుల్ సింబల్స్ లాగా ఉన్నాయి. ఆ, బ్రహ్మి స్క్రిప్ట్ కదా. నెక్స్ట్ కరోస్తి స్క్రిప్ట్ కొంచెం చాతా ఇట్లా నెంబర్స్ లెక్కనే ఉంది. సో ఆ, ఇంకోటి దేవనాగిరి చూద్దాం. దేవనాగిరి ఇది ఎందుకు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా అంటే సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. దేవనాగిరి ఇట్లా ఈ హిందీ అనేది దేవనాగిరి స్క్రిప్ట్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ తమిళ్ స్క్రిప్ట్. సో ఇట్లా తమిళ్, మలయాళం ఇట్లా మలయాళం అనేది లేటెస్ట్ అనమాట అన్నిటికంటే. సో ఇట్లా రకరకాల బ్రహ్మి స్క్రిప్ట్, కరోస్తి స్క్రిప్ట్ ఆ, ఇలా ఉన్నాయన్నమాట. అండ్ గ్రీక్ అండ్ వాళ్ళ నుంచి వచ్చిన స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ తర్వాత ఈ వేదాసు, రామాయణాలు, మహాభారతాలు దాని గురించి కూడా చాలా ఆ, నేర్చుకున్నాం. అండ్ ఋగ్వేద అనేది ఓల్డెస్ట్గా మనకి అంటే హిస్టరీ ప్రకారం అయితే 1500 నుంచి 1000 BC ఈ ప్రాంతాల్లో పూర్తిగా వచ్చిందనమాట. కానీ అథర్వేద, యజుర్వేద, బ్రాహ్మణాసు, అరణ్యకాసు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఋగ్వేదాలో మెయిన్గా ప్రేయర్స్ ఉంటాయి. వేరాజ్ యజుర్వేద, సామవేద, అథర్వవేదలో మ్యూజిక్ గురించి, రిచువల్స్ గురించి, స్టోరీస్ అవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ వేదిక్ టెక్స్ట్ అర్థం కావాలంటే వేదాంగాలు అర్థం కావాలి. అంటే మనకు ఒక టెక్స్ట్ బుక్, ఏదో నోట్ బుక్ అవి అర్థం కావాలంటే, ఇప్పుడు నాకు ఫిజిక్స్ అర్థం కావాలంటే బేసిక్గా నాకు ఇంగ్లీష్ అర్థం కావాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్లోనే మనం ఫిజిక్స్ అవి ఇవి రాస్తాం కాబట్టి ఆ లాంగ్వేజ్ అర్థం కావాలి. ఆ లాంగ్వేజ్ అర్థం కావాలంటే బేసిక్ ఏం కావాలి నాకు? గ్రామర్ కావాలి. గ్రామర్ అర్థం కావాలి. ఈజ్ అంటే ఏంటిది, వాజ్ అంటే ఏంటిది, దట్ అంటే ఏంటిది, దిస్ అంటే ఏంటిది, ఇట్ అంటే ఏంటిది, అది ఎక్కడ వాడతాం, ఎట్లా వాడతాం అనేది కావాలి. సో కాబట్టి ఆ, అవి తెలవాలంటే ఎట్లా పలకాలనో తెలవాలి. సో వేదాంగాస్ అనేవి ఏంటి అంటే బేసిక్ థింగ్స్ అన్నమాట. దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఫొనెటిక్స్ ఎట్లా మాట్లాడాలి, అంటే పలకడం, రిచువల్, గ్రామర్, వ్యాకరణం, ఎటిమాలజీ, మెట్రిక్స్, ఆస్ట్రోనమీ. సో ఆస్ట్రోనమీ అంటే జ్యోతిష్యము, మెట్రిక్స్ అంటే మెజర్మెంట్, 5 సెంటీమీటర్ల, 10 సెంటీమీటర్ల, కేజీలు, కిలోలు. సో రిలేటెడ్ టు దట్ అనమాట. గ్రామర్ అంటే బేసిక్గా వ్యాకరణము, ఏది ఎక్కడ ఎట్లా వాడాలి లాంగ్వేజ్లో అనేది. అండ్ రిచువల్స్ అంటే ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్పేసి. ఇది నాకు అర్థమైనంత వరకు ఐ వాజ్ సేయింగ్ దిస్. సో ఇంకోటి ఏంటంటే
గ్రామర్ గురించి ఫేమస్ బుక్ పనిని రాసిండు. అది 400 బీసీలో రాసిండు. అండ్ అవి గ్రామర్ గురించి రాసిండనమాట. గుర్తుపెట్టుకోండి. గ్రామర్ ఈజ్ రిలేటెడ్ టు పనిని. పనిని అనే మహర్షి రాసిండు. నెక్స్ట్ మహాభారతంలో కూడా 8800 వర్సెస్ ఉండే. వాటిని జయ అనేటోళ్ళు అనమాట. అండ్ మహాభారత్లో దాన్ని మెల్లమెల్లగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ శ్లోకాస్ అనేది పెరుగుకుంటా పోయినాయి. మీ ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఉన్న స్టోరీని ఇంకొంచెం యాడ్ చేసుకొని ఎక్స్ట్రా రాయడం అట్లా కూడా రామాయణంలో ఉడత రామాయణం, ఆ రామాయణం అంటే రకరకాల రామాయణాలు రాయడం, మహాభారతాలు రాయడం ఇట్లా వచ్చింది. ఇప్పుడు భగవద్గీతలో చూసుకుంటే కూడా అథెంటిక్ భగవద్గీత ఒకటి ఉన్నప్పటికీ రకరకాల భగవద్గీతలు అంటే ఇంటర్ప్రిటేషన్స్ తోటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటే రాముడు ఎవ్రీబడి ఈజ్ గుడ్ అన్నాడు అనుకో, గుడ్ ఎట్లా వాడు ఎట్లా అంటే రకరకాలుగా నీకు నచ్చినట్టు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ చాలామంది సాధువులు కానీ ఒక ఆర్గనైజేషన్కి అంటే రిలీజియస్ లీడర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకు తోచినట్టుగా రాసుకుంటారా వచ్చిరనమాట. అంటే ఇప్పుడే అట్లా ఉంటే ఓల్డెన్ టైమ్స్లో కూడా వాళ్ళకి ఒకటి చదువుకొని వాళ్ళకి ఏదైతే అర్థమైందో అది రాసుకుంటూ వచ్చిళ్ళు. ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా ఒకరు కనిపెట్టింది కాదు. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలామంది రీసెర్చ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అది ఒక 10 years బ్యాక్ కొంతమంది ఇప్పుడు వాటి మీద రీసెర్చ్ రాయడము కొత్త అది ఇప్పుడు అవన్నీ కంపైల్ చేస్తే ఒక సబ్జెక్ట్ లాగా అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఈ హిస్టరీ కానీ ఏది కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ అవ్వకుండా వచ్చిందనమాట. అట్లా రామాయణము ఆ, వాల్మీకి ఒరిజినల్లీ 6000 వర్సెస్ 6000 శ్లోకాల రాసిండు. కానీ దాని తర్వాత ఇప్పుడు 24,000 అయినాయి అని చెప్తున్నాడు. మహాభారతం కూడా అట్లనే అయినాయి. సో ఈ వీటి గురించి స్పెసిఫిక్గా ఎవరికి తెలియదు. కాకపోతే ఇట్లా అవుతుంది అని చెప్పేది హిస్టరీ అనమాట. హిస్టరీ కూడా పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండదు. సో అది నెక్స్ట్ రెండు ఉంటాయి, శ్రౌత సూత్రాస్ అండ్ శ్రౌత సూత్రాస్ గృహ సూత్రాస్. శ్రౌత సూత్రాలు అంటే ఆ, ఆ, రాజులు వాళ్ళ నడవడిక అనేది ఎట్లా ఉండాలి, సెరమోనీస్ అనేది ఎట్లా ఉండాలి దానికి సంబంధించి. గృహ సూత్రాస్ అంటే డొమెస్టిక్ రిచువల్స్ అంటే పుట్టడము, పేరు పెట్టడము, నెక్స్ట్ సాక్రెడ్ థ్రెడ్ అంటే ఉపనయనము, మ్యారేజ్, ఈ ఫనరల్ ఇవన్నీ ఎట్లా ఇవన్నీ ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ఏంటి వాటి గురించి చెప్పేది గృహ్య సూత్రాస్. సూత్రాస్ అంటే ఫార్ములాస్ అన్నమాట, అంటే ఎట్లా చేయాలి అని చెప్పేది అనమాట. అండ్ ఇంకోటి జైనస్ బుద్ధిస్ట్ టెక్స్ట్ల గురించి కూడా మనం చాలా ఉన్నాయి. ఫస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మోస్ట్లీ పాలీ లాంగ్వేజ్లో రాసుకున్నారు. తర్వాత మెల్లమెల్ల ప్రాకృతికి వచ్చింది. పాలీ లాంగ్వేజ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ రిటర్న్ ద పాలీ లాంగ్వేజ్. ఆ పాలీ లాంగ్వేజ్ బీహార్లో ఆ, మాట్లాడుకునేటోళ్ళు అనమాట. నెక్స్ట్ తర్వాత గౌతమ్ బుద్ధ, తర్వాత ఆ, ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ బిఫోర్ హీ వాజ్ ఫైనలీ బోర్న్, బుద్ధుడు పుట్టక ముందే ఇంకా 550 బర్త్స్ ఆల్రెడీ తీసుకున్నాడు బుద్ధ యానిమల్స్ లాగా అని చెప్పేసి కొన్ని స్టోరీస్, జాతక స్టోరీస్. అంటే మనిషి ఇప్పుడు నేను మనిషిలాగా I mean, no, ఎవరైనా కానీ మనిషిలాగా పుట్టడం ఇట్స్ అదృష్టం. లాస్ట్ జన్మలో ఏదో పుణ్యం చేస్తే యు ఆర్ బోర్న్ లైక్ ఏ మ్యాన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే చాలా ఆ, ఈ కర్మ సిద్ధాంతంలో ఏంటంటే ఫస్ట్ పాముగా పుడతావు, మంచి పని చేస్తావు, ఇంకొక యానిమల్ లెక్క పుడతావు, మళ్ళీ ఇంకొక యానిమల్ లెక్క పుడతావు, మళ్ళీ ఇంకొక యానిమల్ లెక్క పుడతావు. సో ఇట్లా చాలా బర్త్స్ అండ్ డెత్స్ అవుతాయి అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని అంటే నమ్మకాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఈ జైనా టెక్స్ట్లు అనేవి మళ్ళీ ప్రాకృతిలో రాసుకున్నారు 6th centuryలో, అంటే 500 ADలో. అండ్ ఇంకోటి ఆ, జైనా టెక్స్ అనేవాళ్ళు రిపీటెడ్లీ టు ట్రేడ్ అండ్ ట్రేడర్స్. జైనా టెక్స్ ఎందుకంటే జైనిజం వాళ్ళు ఎక్కువ ట్రేడ్ చేస్తారు. అండ్ వాళ్ళ నమ్మకాలు ఏంటంటే అగ్రికల్చర్ చేస్తే మైక్రోబ్స్ని చంపాల్సి వస్తుంది, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆలుగడ్డలు కూడా తినరు, క్యారెట్లు కూడా తినరు, ఏదైతే భూమిలో పండుతాయో వాటిని తినరు. సో అట్లా వాళ్ళు మోస్ట్లీ ట్రేడింగ్ దాంట్లో అంటే బిజినెసెస్లో ఉన్నారనమాట. అండ్ మనకి ఆ, చాలా వరకు సెక్యులర్ లిటరేచర్ కూడా ఉంది. అండ్ సెక్యులర్ లిటరేచర్ అంటే ఏ రిలీజియన్కి సంబంధం లేకుండా
కొన్ని ధర్మ సూత్రాలనమాట. అంటే దిస్ ఈస్ టు మనకి యూనిఫార్మ్స్, సివిల్ కోడ్, యూసీసీ ఎట్లుందో ఇవి సెక్యులర్ లిటరేచర్ అట్లాంటి టైప్ అనమాట. అంటే ఎవరు తప్పు చేసినా శిక్ష అట్లా ఆ టైప్ అనమాట. సో అంటే ఇట్లా మనకి దీంట్లో రూల్స్ ఫర్ మ్యారేజెస్ కానీ పనిష్మెంట్స్ ఇక్కడ చూడండి. దే ఆల్సో ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ ఫర్ పర్సన్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్, అసాల్ట్, మర్డర్, అడల్టరీ ఇట్లా. ఎందుకంటే ఈ క్రైమ్స్ అనేవి అప్పుడు కూడా ఉన్నాయి. సో వాటికి శిక్షలు కూడా ఈ బుక్స్లో అనేది లా బుక్స్ అంటారు అనమాట. అండ్ ఇంపార్టెంట్ లా బుక్ ఇస్ కౌటిల్యస్ అర్థశాస్త్ర. దీనిలో అర్థశాస్త్ర అనేది లా బుక్, పైసల గురించి కాదు. ఆ, మళ్ళీ ఈ అర్థశాస్త్రంలో 15 బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఆ, కొంతమంది పోయిట్స్ భాష, శూద్రక, కాళిదాస, బాణభట్ట. ఈ కాళిదాస్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం. అది మాత్రం మర్చిపోవద్దు, అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్ తమిళ్ తమిళ్ టెక్స్ట్ అంటే సంగం లిటరేచర్ అనమాట. సంఘం అంటే మన తెలుగులో ఏంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయితే అది సంఘం. అప్పట్లో ఏంటంటే తమిళ్కి సంబంధించిన పోయిట్స్ అందరూ గ్యాదర్ అయ్యి కొన్ని కవిత్వాలు ఆ, రాసేటోళ్ళు అనమాట. సో కింగ్స్ ఉండేది, కింగ్స్కి ప్రైజింగ్గా వాళ్ళు రాసేటోళ్ళు. వాటిని వాటి నుంచి వచ్చిన లిటరేచరే సంగం లిటరేచర్. నెక్స్ట్ ఆ సంగం లిటరేచర్లో 30,000 లైన్స్లో కవితలు ఉండేవి అనమాట. దానిలో 8 ఆంథాలజీస్. ఆ 8 ఆంథాలజీస్ని ఎట్టుకొట్టాయి, ఎట్టుటోకాయ్, ఎట్టుటోకాయ్, ఎట్టుటోకాయ్ అనేటోళ్ళు అనమాట. నెక్స్ట్ అట్లా చాలామంది రాసిర్రు. గ్రూప్స్ ఆఫ్ హండ్రెడ్స్ సచ్ as పురాణానూరు. పురాణానూరు అంటే ద 400 ఆఫ్ ఎక్స్టీరియర్ అంట. నెక్స్ట్ పట్టింకెల్ కనక్కు. ఇట్లా ఏంటంటే ఈ ఇంట్రడక్షన్లో కొంచెం సమ్మరీ టైప్ ఫేమస్ ఫేమస్ థింగ్స్ అనేది దీనిలో పెట్టారు కాబట్టి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. నెక్స్ట్ చాలా పోయమ్స్ అనేవాళ్ళు, మెనీ పోయమ్స్ అనేవాళ్ళు మిలిటరీ గురించి పెట్టడము అనేది జరిగింది. చాలా మిలిటరీ పోయమ్స్ గురించి పెట్టారు. అండ్ వాళ్ళు ఏ టైప్స్ ఆఫ్ అంటే ఆ పోయిటరీలో కూడా మనకి ఒక పోయిటరీ, ఒక కాలంలో ఒక పోయిట్ ఒక పోయిటరీ అంటే ఒక కవిత్వం రాసిందంటే ఆ కవిత్వం ఊహల నుంచి వచ్చినా కానీ దానికి ఎంత ఎగ్జాగరేషన్ చేసినా కానీ అతిశయుక్తి అలంకారం వాడినా కానీ ఒక రియాలిటీ బేస్డ్ థింగ్సే కదా మనం స్టోరీస్ లెక్క చెప్పేది. అంటే మనం చూసేదే కదా స్టోరీ లెక్క చెప్పేది. లేదంటే కొంచెం ఇమాజిన్ చేసుకున్నా కానీ అంటే కొంచెం జరిగిన దాన్ని బేస్డ్గానే నువ్వు చేసి చెప్తావు కదా అని చెప్పేసి అట్లుంది. సో ఆ పోయిటరీ వినడం వల్ల ఏంటంటే ఆ రాజ్యంలో ఆ రాజులు, వాళ్ళ హైరార్కీ, టైటిల్స్ కానీ డైనాసిటీస్ కానీ అన్నిటి గురించి అర్థమైంది అనమాట. అండ్ సంగం టెక్స్ట్ కూడా కావేరీపట్నం అంటే తమిళనాడులో ఉన్న కావేరీపట్నం గురించి చెప్తుంది. అండ్ ఇక్కడ యవనాస్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పెప్పర్ అమ్ముకునేటోళ్ళు అనమాట. పెప్పర్ పచ్చ వాళ్ళు పెప్పర్ అంటే యవనాస్ కమింగ్ ఇన్ దర్ ఓన్ వెజల్స్. వెజల్స్ అంటే ఈ ఉంటాయి కదా షిప్స్, ఆ షిప్స్ బోట్స్, ఆ వెజల్స్ వేసుకొని వచ్చి వాళ్ళు పెప్పర్ని పట్టుకొని పోయి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి పెప్పర్ని పట్టుకుపోయి అనమాట. అండ్ వైన్ అండ్ ఉమెన్ స్లేవ్స్ టు ద నేటివ్స్ కూడా ఇచ్చేవారు అనమాట. సో అవి లాటిన్ అండ్ గ్రీక్ రైటింగ్స్లే కాకుండా మనకి ఆ, సంగం లిటరేచర్లో కూడా మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేకపోతే ఇంకోటి ఎక్కడో మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ నెక్స్ట్ ఏజ్ అయిపోయిందా. నెక్స్ట్ ఫారెన్ అకౌంట్స్. ఫారెన్ అకౌంట్స్ అంటే వేరే దేశాల నుంచి మన దేశానికి అయితే దండయాత్ర కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ దేశాన్ని చూద్దామని వచ్చిల్లో, లేదంటే ఇప్పుడు మన దేశంలో బుద్ధిజం ఉండేది, ఆ బుద్ధిజం గురించి రాద్దాము, ఇక్కడ చేద్దాము, కొత్త విద్యని ఆర్జిస్తాము అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇండిజినస్ లిటరేచర్. అండ్ ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ, ఆ, చైనీస్ పీపుల్, హియాన్ హియాన్ అనే ఇద్దరు పర్సన్స్ వస్తారనమాట మన బుద్ధిస్టుల గురించి నేర్చుకుందామని. అండ్ కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే అలెగ్జాండర్ మన మీద దండయాత్ర చేసిందని ఉన్నది. అది గ్రీక్ బుక్స్లో ఉంది కానీ మన ఇండియన్ బుక్స్లో ఇక్కడ లేదంట. దెర్ ఈస్ నో మెన్షన్ ఇన్ ఇండియన్ సోర్సెస్. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, నో మెన్షన్ ఇన్ ఇండియన్ సోర్సెస్ అంట. అలెగ్జాండర్ ఇన్వేషన్ గురించి మన బుక్స్లో అసలు లేనే లేదు అని చెప్పేసి కూడా ఉంది.
అండ్ గ్రీక్ రైటర్స్ కూడా చంద్రకోట్టాస్ అనేది ఆ, గురించి రాసిర్రు అనమాట. అండ్ చంద్రగుప్త మౌర్య, ఇండికా. The Indica is not free from cradle damage. It is true of many ancient accounts. అజరిడక్ట ఇండికా అని ఆర్ ఎల్స్ అజరిడక్ట ఇండికా అంటే మా వేప చెట్టు అజరిడక్ట ఇండికా అంటారు, అది లేదు, నాకు జస్ట్ గుర్తొచ్చింది. ద ఇండికా ఆఫ్ మెగాస్థీనియస్ అనే బుక్ రాశారు. ఎవరు అంటే ఆ గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రగుప్త మౌర్యని కలవడానికి పోతారు అనమాట. సో వాళ్ళు రాసిన బుక్లో ఈ అలెగ్జాండర్ ఇన్వేషన్ గురించి ఉందన్నమాట. అండ్ చాలా ఇండియన్ పోర్ట్స్ గురించి, ఐటమ్స్ గురించి కూడా రాసిర్రు అనమాట. ఎవరు గ్రీక్స్. అండ్ ఎరిత్రియన్స్ ఈ రోమన్ ట్రేడ్ గురించి రాసిర్రు. అండ్ చైనీస్ ట్రావెలర్స్ ఎవరైతే వచ్చిరో బుద్ధిస్ట్ని, బుద్ధిజం గురించి మొత్తం తెలుసుకోవడానికి, ఎందుకంటే బుద్ధుడు ఇండియాలో పుట్టిండు కాబట్టి ఇండియా గురించి వస్తే ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పేసి చైనీస్ ట్రావెలర్స్ ఇక్కడ ఫాసిన్ అండ్ హుసేన్ సాంగ్ ఇద్దరు వస్తారనమాట. అట్లా బుద్ధిస్ట్ ట్రైన్ కలపడం అట్లా. అట్లా అంటే వీళ్ళే కాదు, మెయిన్గా ఏంటంటే ఫారినర్స్ చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, అండ్ ఆల్సో గ్రీక్. ఇప్పుడు ఇటు నుంచి వచ్చిర్రు చైనా నుంచి. నెక్స్ట్ మన అలెగ్జాండర్ గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే అప్పుడు అఖండ భారతం ఉండేది, అండ్ పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, అంత కలిపోయింది. సో అది. నెక్స్ట్ హిస్టారికల్ సెన్స్ అంటే ఆ, కొంతమంది అంటే ఏన్షియంట్ ఇండియన్స్కి ల్యాక్ ఆఫ్ హిస్టారికల్ సెన్స్ ఉన్నది. ఎందుకంటే ఆ, ఇప్పుడు మనం హిస్టరీ ఎట్లయితే రాసుకున్నామో అప్పుడు వాళ్ళు అట్లా రాసుకోలేకపోయారు. అండ్ మనం హిస్టరీని అంటే హిస్టరీ ఇన్ ద పురాణాస్ని 18గా రాసుకున్నాం, అష్టాదశ పురాణాలు అంటాం. అండ్ అవి అప్ టు గుప్తా రూల్ వరకు ఉన్నాయి. అండ్ వాటిలో ఎక్కడ ఏమేమి జరిగింది అది ఇది అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో అట్లా ఇచ్చారనమాట కొన్ని. అశోక 37 years రూల్ చేశారు. ధర్మ అంటే ఏంటిది, అధర్మ అంటే ఏంటిది, మోరల్ వాల్యూస్ అంటే ఏంటిది. సో 4 ages ఉంటాయి: త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ, అండ్ అవి. సో ఒక్కొక్క యుగం దాటిపోయిన కొద్దీ మోరల్ వాల్యూస్ అనేవి పడిపోతాయి, అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ హర్ష చరిత రాసిన అంటే ఈ ఇండియన్స్ కూడా చాలా మంది బయోగ్రఫికల్ రైటింగ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే హర్ష చరిత రాసినటువంటి బాణభట్ట. అండ్ దాని తర్వాత విక్రమ్ విక్ బిహ్ బిల్హానా అనేట ఆయన విక్రమానక దేవచరిత అనే ఒక బుక్ రాశారు. అండ్ ఇక్కడ మూషిక వంశ అంటే దే ఆర్ కేరళ పీపుల్, గుర్తుపెట్టుకో. మూషిక వంశ, కేరళ పీపుల్. వంశం అంటే డైనాసిటీ. మూషిక వంశ అనే బుక్ అతుల రాశారు 11th centuryలో. మనకు అప్పుడే కదా ఈ మలయాళం స్క్రిప్ట్ అది ఇది కొంచెం డెవలప్ అయింది. అండ్ సో నెక్స్ట్ కన్స్ట్రక్టింగ్ హిస్టరీ, లాస్ట్ టాపిక్. సో కన్స్ట్రక్టింగ్ హిస్టరీ అంటే హిస్టరీ అనేది ఒకటే దాన్ని పట్టుకొని గుంజి రాయరు. చాలా రకరకాల అంటే ఈ కాయిన్స్ కానీ ఇవి కనిపిస్తాయి, వాటి దగ్గర నుంచి హిస్టారికల్ లింక్స్ ఏమైనా ఉన్నాయో చూసి వీళ్ళు కొన్ని అనుకొని అది అనుకునేటట్టు ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ని సేకరించి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ అనేది జరుగుతుంది అనమాట. సో చాలా వరకు న్యూమరస్ సైట్స్ అనేవాళ్ళు చేసిర్రు. ఆ, ఇదేంటంటే సోషల్ ఎవల్యూషన్ స్టేజెస్ని డిస్కస్ చేస్తుంది. అంటే మనిషి అప్పుడు ఎట్లుండేటోడు, ఇప్పుడు ఎట్లుండేటోళ్ళు, అప్పుడేం వాడేటోళ్ళు, ఇప్పుడు ఏం వాడేటోళ్ళు అట్లా. సో అండ్ అండ్ హిస్టారికల్ ఆర్కియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ దెన్ 150 sites కూడా మనం ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు తవ్వకాలు చేయబట్టి కొత్త అంటే పాత థింగ్సే తవ్వి కొత్త కొత్త విషయాలు కనిపెడతాయి అనమాట. కొత్త కొత్త విషయాలు అంటే అప్పుడు ఉండేటివే ఇప్పుడు ఇప్పటికీ, అంటే అప్పుడు ఏం చేసేటోళ్ళు, ఇప్పుడు ఏం చేసేటోళ్ళు అట్లా తవ్వుతా అంటే బయటకు వెళ్తా ఉంటాయి అనమాట. అట్లా రకరకాలుగా ఉన్నాయి. అయోధ్య కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అనేది మనం ఈ ఫ్యామిలీ ట్రీస్ కన్నా ఎక్కువ కన్సిడర్ చేయాలి. ఇక రామ గురించి, కృష్ణ గురించి కొంచెం ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు. ఐ డోంట్ అగ్రీ విత్ దెమ్. సో ఇంకోటి ఏంటంటే ఈ పాలిటీ, సొసైటీ, ఎకనామీ అండ్ రిలీజన్ కూడా ఇట్లా ఓవరాల్గా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ అవి మోర్ ఇంపార్టెంట్. అండ్ అంటే మైథాలజీస్, రామాయణం, మహాభారతం అది ఇంపార్టెంట్ అయినప్పటికీ ఈ ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో అవి మోర్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే అవి మనకి పాస్ట్లో జరిగిన థింగ్స్ని జస్టిఫై చేస్తుంది అని చెప్పేసి
ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ రామసేతు అనే రామసేతు ఉంది. రామసేతు ఈజ్ వెరీ చాలా ఉమ్, రామసేతు అనేది నిజమే జరిగింది, బ్రిడ్జ్ ఉన్నది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. బుక్స్ లో కూడా అదే ఉంది. ఇప్పుడు చాలా మంది దాని తర్వాత నమ్మలేదు అనమాట. ఇప్పుడు అవి తవ్వుతా అంటే ఎక్స్కవేషన్ చేస్తుంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రూ, అక్కడ స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి బయటపడింది. ఇంకోటి అదే కాకుండా ఆ, ఈ ఆ, ఇక్కడ ద్వారకాలో శ్రీకృష్ణుడి సంబంధించిన విగ్రహాలు, రాజ్యము, ద్వారకా రాజ్యం మొత్తం ఓషన్లో మునిగిపోయింది అని చెప్పేసి ఇట్స్ లైక్ ది మహాభారత్ సేస్ దోస్ థింగ్స్. చాలా బుక్స్ కూడా దానికి సపోర్టింగ్ ఉంది, బట్ ఎవరు నమ్మలేదు. బట్ రీసెంట్గా తవ్వకాలలో ఎక్స్కవేషన్స్లో అవి బయటపడుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే దానికి ప్రూఫ్గా మనకి థింగ్స్ అనేవి బయటపడినప్పుడు హిస్టరీ విల్ బికమ్ మోర్ అంటే నిజంగానే జరిగిందని నమ్ముతారు అనమాట అందరూ. ఎందుకంటే పాస్ట్లో ఎవరికి ఎంతగానో ఏం జరిగిందో నో బడీ నోస్ అన్లెస్ వి రీడ్ సర్టన్ థింగ్స్, అండ్ ప్రూఫ్స్ బయటపడ్డప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రివీల్డ్ అనమాట. సో అది అన్నమాట. సో ఇట్లా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్. ఓవరాల్ సమ్మర్ ఇచ్చారనమాట, రకరకాల రాజ్యాలు అవి ఏమున్నాయి ఏంటి అని మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూద్దాము. సో దాట్స్ ఆల్. సో ఇక్కడ డేటింగ్, కార్బన్ డేటింగ్ అంటే ఏంటి, ఎపిగ్రఫీ అంటే ఏంటి, పాలోగ్రఫీ అంటే ఏంటి, ఎక్స్కవేషన్స్ అంటే ఏంటి, మ్యూజియంలో ఏమేమి ఉంటాయి, సంగం లిటరేచర్ అంటే ఏంటిది, లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్స్ యూజ్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ విల్ డిస్కస్ ద చాప్టర్ 4, geographical setting. Until then, keep revising things, and happy day. Good night. Thank you.